I would not intrude on him. A dime, another is worthless. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మిషన్ మార్చ్కి సంబంధించి ఏవైతే స్లిప్ టెస్టులు ఉన్నాయో అట్లానే ఇంపార్టెంట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఎట్లా నేర్చుకోవాలి, ఏంటి యాక్టివిటీస్ ఏవైతే డైరీ కావచ్చు, కాన్వర్జేషన్ కావచ్చు, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ కావచ్చు, టేబుల్ ఏదైతే ఉందో దాన్ని రాసేటటువంటి డిస్క్రిప్షన్ కావచ్చు, పై డయాగ్రామ్స్ కావచ్చు, ఇవి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే డిస్కస్ చేయబడి ఉంటాయి. మిషన్ మార్చ్కి సంబంధించి ఏవైతే స్లిప్ టెస్ట్ ఉన్నాయో అవి అయిపోయిన వెంబటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబడుతుంది, దయచేసి గమనించండి. ఇప్పుడు మనం స్లిప్ టెస్ట్ 5 అయితే చూస్తున్నాం. స్లిప్ టెస్ట్ 5 అనేది యాక్చువల్గా 18వ తారీఖున జరగాలి. అయితే FA3 ఎగ్జామ్స్ ఉన్న కారణంగా 11వ తారీఖునే జరపబడింది. ఆ విషయాన్ని గమనించండి. ఇక రైజింగ్ స్టార్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అది ద బాల్కి సంబంధించి ఇవ్వబడింది. ఇందులో వాట్ ఈస్ ద బాయ్ నౌ హూ హ్యాస్ లాస్ట్ ఇట్స్ బాల్. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏం జరిగింది? బాల్ అతను ఆడుకుంటున్నాడు, అది కాస్త ఎట్టిపోయింది. వాట్ ఈస్ టు డూ, ఏం చేయబోతున్నాడు? ఐ సా ఇట్ గో merrily bouncing down the street and then merrily over there is in the water. నీళ్ళల్లో పడిపోయింది, సముద్రం ఒడ్డున అట్లా పడిపోయింది అది. ఇప్పుడు నో యూస్ టు సే ఓ దేర్ ఆర్ అదర్ బాల్స్, పోనీలే ఇంకా కొన్ని బాల్స్ ఉన్నాయిలే, బయట షాప్లో బాల్స్ ఉన్నాయి, నువ్వు కొనుక్కోవచ్చు అనొచ్చు. అండ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ ఫిక్సెస్ ద బాయ్. ఏదైతే లాస్ అనేది ఉందో, కోల్పోవడం అనేది ఉందో, అది ఆ బాల్ని ఏం చేస్తుంది అంటే స్ట్రైట్ చేస్తుంది, లేకపోతే అతన్ని ఫిక్స్ చేస్తుంది. అసలు ఏం జరిగింది? ఓ రచయిత ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు, ఇతను బాల్ వెళ్తూ ఉంది, నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంది, ఈ అబ్బాయి ఒడ్డు నుంచొని బాధపడుతున్నాడు. యాక్చువల్గా కొంతమంది పిల్లలు అజాగ్రత్తగా తెలియక ఆ నీళ్ళలోకి ఎంటర్ అయిపోతారు కాబట్టి భయపడుతున్నాడు ఇక్కడ పోయిట్. అయితే ఆ అబ్బాయి అట్లా చేయట్లేదు. ఈ అబ్బాయి చేస్తుంది ఏంటంటే అక్కడ నిలబడి బాధపడుతున్నాడు అంతే. కాబట్టి సాయం చేద్దామని ఉన్నా కానీ కోల్పోవడం అంటే ఏందో తెలియాలి ఈ అబ్బాయికి. ఎందుకంటే జీవితం అంటే కోల్పోవడం. అండ్ 18 ఏళ్ళు అవగానే బాల్యాన్ని కోల్పోతాం, 40 ఏళ్ళు అవగానే యవనాన్ని కోల్పోతాం, జీవితాన్ని కోల్పోతాం, మనుషుల్ని కోల్పోతాం. అండ్ జీవితం అంతా కూడా చెప్పాలి అంటే కోల్పోవడంలోనే ఉంది. కాబట్టి ఈ కోల్పోవడం అనేది ఈ పిల్లవాడిని ఏం చేస్తుంది అంటే సరి చేస్తుంది అని నమ్మాడు. అందుకే సైలెంట్గా ఉన్నాడు. వేర్ డిడ్ ద బాయ్స్ బాల్ ఫైనల్లీ ఫాల్. చివరికి ఏం జరిగింది? ఆ బాలుడు ఉన్నటువంటి ఆ బంతి ఎక్కడికి వెళ్ళింది అంటే మెరీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దెన్ మెరీలీ ఓవర్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. అండ్ చివర్లో అది ఎక్కడ పడింది అంటే నీళ్ళలో పడింది. ఇన్ ద వాటర్, నీళ్ళలో పడిపోయిందండి. ఇప్పుడు పిల్లోడు తీసుకోగలుగుతాడా? నో. చివరికి ఫైనల్లీ ఫాల్ ఇన్ ద వాటర్. తర్వాత మనం చూసినట్లయితే వై ఈజ్ ఇట్స్ ఆఫ్ నో యూస్ టు టెల్ ద బాయ్ దాట్ దేర్ ఆర్ అదర్ బాల్స్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోయెట్ ఏం చెప్పొచ్చు సింపుల్గా, అరే నానా షాప్లో చాలా బంతులు ఉంటాయిరా అని యాక్చువల్గా జనరల్గా చెప్తా, బొచ్చాడు ఉంటాయి లేరా, ఏం కాదు లేరా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ మాట ఈ కవి ఎందుకు, ఆ పోయెట్ ఎందుకు చెప్పలేడు? ఉపయోగం కూడా లేదు చెప్పిన. ఎందుకనంటే ద మెమరీస్ ఆర్ గాన్. ఏదైతే ఆ బంతికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి. ద మెమరీస్ ఆర్ గాన్. ఓకే, దేంతో ఉన్న మెమరీస్? ద మెమరీస్ విత్ ద బాల్ ఆర్ గాన్. అందుకని చెప్పిన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ బాల్తో ఎంతో ఫ్రెండ్స్తో ఆడుకొని ఉంటాడు. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండుండొచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి జ్ఞాపకాలన్నీ దాంతోనే పోయినాయి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ద బాయ్స్ బాల్. ఏం జరిగింది? ఇట్ బౌన్స్ ఇన్ టు ద వాటర్. నీళ్ళలో పడింది. అది స్టోలెనా? కాదు, దొంగతనం చేయబడలేదు. ఇట్ బర్స్ట్ వైల్ హీ వాస్ ప్లేయింగ్. పగిలిపోయిన బాల్ కాదు, ఏసీ కాదనమాట. బి, నీళ్ళలో పడిపోయింది. వాట్ డస్ ద ఫ్రేజ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ సజెస్ట్. అండ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్, గ్రీఫ్ అంటే బాధ, ఈ బాధ షేకింగ్ అంటే కదిల్చేటటువంటి బాగా అల్టిమేట్.
కోల్పోవడం అనేది అల్టిమేట్ అంటే ఇంకా అంతకు మించి ఏం ఉండదు. కాబట్టి కోల్పోవడం అనేది చాలా బాధ. ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తుంది ఆ ఫ్రేజ్ యొక్క అర్థం ఏంటి? స్లైట్లీ వరీడ్, కొంచెం బాధపడుతున్నాడు అబ్బాయి, కొంచెం కాదు చాలా బాధపడుతున్నాడు. బాయ్ ఈజ్ డీప్లీ షాక్డ్ అండ్ సాడెన్డ్ బై ద లాస్. ఇది అసలు షాక్ అయిపోయాడు, ఎందుకంటే ఆడుకుంటున్నాడు, పోయిద్దని అనుకోవాలా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. అండ్ దాంతో చాలా బాధపడినాడు, డీప్లీ షాక్డ్ అనమాట. ద బాయ్ ఈజ్ ఎక్సైటెడ్ టు గెట్ ఎ న్యూ బాల్. పోతే పోయిందే, పాత బాల్ కొత్త బాల్ వచ్చింది, అలా ఏం లేదు. ద బాయ్ ఈజ్ డీప్లీ షాక్, ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అండ్ సాడెన్డ్ బై ద లాస్, ఏదైతే తాను కోల్పోయాడో దాన్ని బట్టి ఏం జరిగిందంటే చాలా చాలా బాధపడుతున్నారు. వాట్ షుడ్ వీ డూ వెన్ సమ్వన్ ఈజ్ అప్సెట్ ఆఫ్టర్ లూజింగ్ సంథింగ్ వాల్యుబుల్? చూడండి, ఇప్పుడు ఎవరైనా వాట్ షుడ్ వీ డూ వెన్ సమ్వన్ ఈజ్ అప్సెట్, కోల్పోయారు వాళ్ళ జీవితంలో, చాలా చాలా బాధగా ఉన్నారు, అండ్ అప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, ఇలాంటి ప్రశ్నలు కొత్తగా యాడ్ చేయబడి వీటిని ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటారు. కొత్తగా 10th క్లాస్ యొక్క సిలబస్ కొంచెం కుదించబడింది, పేపర్ ప్యాటర్న్ మార్చబడింది. ఈ పేపర్ ప్యాటర్న్లో ఇంతకుముందు ఏంటంటే ఒక 60% కొంచెం ఏంటంటే మీడియంగా ఉండేది పేపర్, కానీ ఈసారి 40% కొంచెం టఫ్గా ఇచ్చే ప్రశ్నల సరళి మారుతుంది. ఈ ప్రశ్న కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి సంబంధించింది. జనరల్గా మన పేపర్లో మన ఏదైతే చివరి రాసేటటువంటి పేపర్లో 5వ ప్రశ్న, 9వ ప్రశ్న, 10వ ప్రశ్న, 15వ ప్రశ్న, ఇవి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇది కొత్తగా అనమాట. అంటే ఏంటిది అంటే, ఈ సందర్భంలో మీరుంటే ఏం చేస్తారు, అట్లానే ఉంది ఈ ప్రశ్న కూడా. ఏం చేయాలి మనం అప్సెట్గా ఉన్నప్పుడు? జనరల్గా ఏం చేస్తాము అంటే మేక్ ఫన్ ఆఫ్ దేర్ ఫీలింగ్స్, వాళ్ళు ఉన్న భావాలని, ఉద్రేకాలని మనం ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు, నవ్వుకుంటారు. జనరల్గా జరిగేదైతే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మనం ఏం చేయాలి? టెల్ దెమ్ టు ఫర్గెట్ ఇట్ ఇమీడియట్లీ. పోతే పోయింది, వదిలేరా. జనరల్గా మనం వాడే మాటలు ఇవి, పోనీ వదిలే. మేక్ ఫన్ ఆఫ్ దేర్ ఫీలింగ్స్, అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేలాకోలం ఆడతాం. మనం చేయాల్సింది ఏంటంటే అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్ అండ్ సపోర్ట్ దెమ్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి. ఇక నిజంగా బంతి కోల్పోవడైనా కాదు, బంతి ఒక్కటే కాదు, జీవితంలో చాలా కోల్పోతాం. వయసు పెరిగే కొద్దీ తండ్రిని కోల్పోవచ్చు, తల్లిని కోల్పోవచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పోయిట్ బంతిని తేగలడు, ఒకవేళ వాళ్ళ ఫాదర్ చనిపోతే తేగలడా, వాళ్ళ మదర్ చనిపోతే తేగలడా? లేదు, తేలేడు. అందుకనే అంటున్నాడు ఏంటంటే లెట్ హిమ్ విత్ స్టాండ్ an ultimate shaking grief fixes the boy. కోల్పోవడమే జీవితం అంటే, కోల్పోవడమే. అది అతన్ని సరి చేస్తుంది, అర్థమయ్యేటట్లు చేస్తుంది. ఇంకో బంతి తీసుకొచ్చానుకో వాడికి తెలీదు, నేర్చుకోరు. కానీ ఇప్పుడు ఈ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ ఏదైతే ఉందో అతని జీవితాన్ని సరి చేస్తుంది. కాబట్టి ఇది అన్నమాట. కాబట్టి అడిగాడు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కిందే ఇది. మీరైతే, మనమైతే ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? మనమైతే, నువ్వైతే కాదు, మనమైతే ఏం చేయాలి? చాలా డిప్లొమాటిక్గా అడిగారు. అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్స్. అక్కడ చిన్న పిల్లోడు బంతి దగ్గరే అంత ఇదైపోతాడు, రాబోయే దెబ్బలు చాలా గొప్పవిరా అని చెబితే వాడికి అర్థం కాదు. కాబట్టి మనమే వాడి లెవెల్కి దిగి వాడిని సపోర్ట్ చేయాలి. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత జంబుల్డ్ సెంటెన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి ఎక్కువ సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మోడల్ పేపర్లో కూడా సెయింట్ ద బాల్ పోయం నుంచే నాకైతే ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్తగా మోడల్ పేపర్ ఇచ్చారో కొన్ని విషయాలు అదనంగా పేపర్ సరళి మార్చే దాంట్లో అందులో కూడా ఇదే పోయం అనేది ఇవ్వడం జరిగింది. అందుకని కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకోబడింది. తర్వాత జంబుల్డ్ సెంటెన్సెస్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయమన్నా. చూడండి, ఎప్పుడైనా జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి కింద ఏవైతే ఒక ఆర్డర్లో లేని ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ని ముందు చూడాలి. హిస్ టీచర్స్ గైడెడ్ హిమ్ ఇన్ ప్రిపేరింగ్ ద ప్రాజెక్ట్. గైడెడ్ హిమ్, ఇది ఇందులో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో ఆ వెర్బ్ని కంటెంట్ వర్డ్స్ అంటారు వీటిని. ఓకే, హిజ్, ఇన్, ద, ఇవన్నీ కూడా పెద్దగా జనరల్గా ఉంటాయి.
కానీ ఒక సెంటెన్స్ కానీ అర్థాన్ని కానీ ఇచ్చేది ఈ కంటెంట్ వర్డ్స్. అరుణ్ ఎక్స్ప్లెయిన్ హిస్ ప్రాజెక్ట్ కాన్ఫిడెంట్లీ టు ద జడ్జెస్. చూడండి, టు ద జడ్జెస్, అది కూడా కాన్ఫిడెంట్లీ టు ద జడ్జెస్. ఓకే, తర్వాత అరుణ్ వాజ్ సెలెక్టెడ్ టు రిప్రజెంట్ హీ స్కూల్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్. సెలెక్టెడ్ టు రిప్రజెంట్, అండర్లైన్ చేసుకుంటాం వీటిని. హీ వాన్ ద ప్రైజ్ ఫర్ హిస్ క్రియేటివిటీ, అది కూడా ఫస్ట్ ప్రైజ్, అది ఫస్ట్ ప్రైజ్ అనేది మనం అండర్లైన్ చేసుకుంటాం. హీ వర్క్డ్ హార్డ్ ఫర్ 2 weeks టు ప్రిపేర్ హిస్ ప్రాజెక్ట్. 2 weeks ఏదైతే ఉన్నో అది అండర్లైన్ చేసుకున్నాం. చిన్నగా పెన్సిల్తో కనబడినట్టుగా మనం పేపర్లో అండర్లైన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మెయిన్ ప్యాసేజ్ చదువుతాం. అరుణ్ వాజ్ సెలెక్టెడ్ టు రిప్రజెంట్. ఈ సెలెక్టెడ్ టు రిప్రజెంట్ అనేది ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసాం? ఇట్స్ అ సి. అదిగోని, సెలెక్టెడ్ టు రిప్రజెంట్ ఈ స్కూల్ ఇన్ ద సైన్స్ ఎగ్జిబిషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్. ఎప్పుడైతే ఈ ఫ్రేజ్ మనకు కనబడిందో అక్కడ మనం సి రాస్తాం. ఆ లైన్ ఇక్కడే సి అని రాసుకుంటాం. తర్వాత హీ వర్క్డ్ హార్డ్ ఫర్ 2 weeks టు ప్రిపేర్ ఫర్ హిస్ ప్రాజెక్ట్ ఆన్ ద రెన్యూబుల్ ఎనర్జీ. సేమ్ 2 weeks అనేది కూడా ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసాను చూడండి, ఈలో ఉంది. కాబట్టి రెండో లైన్ ముందు ఈ పెట్టుకుంటాం. తర్వాత హిస్ టీచర్స్ గైడెడ్ హిమ్ వెన్ ఎవర్ హీ నీడెడ్ హెల్ప్. గైడెడ్ అనేది కూడా మనం అయితే చూడడం జరిగింది. ఎక్కడుందో చూద్దాం. గైడెడ్ హిమ్ ఏ, కాబట్టి ఏ అనేది మనం ఇక్కడ రాయాలి. తర్వాత ఆన్ ద డే ఆఫ్ ఎగ్జిబిషన్ హీ ఎక్స్ప్లెయిన్ హిస్ ప్రాజెక్ట్ కాన్ఫిడెంట్లీ టు ద జడ్జెస్. కాన్ఫిడెంట్లీ, ఓకే, కాన్ఫిడెంట్లీ టు జడ్జెస్ ఎక్కడ ఉంది చూడండి, బి. ఆ బి అనేది ఇక్కడ మనం రాస్తాం. తర్వాత దే అప్రిషియేటెడ్ హిస్ క్రియేటివిటీ, హీ వాన్ ద ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఎక్కడో కనబడిందండి. ఫస్ట్ ప్రైజ్ ఎక్కడ? డీలో. కాబట్టి జంబుల్డ్ సెంటెన్సెస్ని మనం ఒక ఆర్డర్లో రాసేసాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఎగ్జామ్ పేపర్లో ఎలా రాయాలి అంటే 6 అనే నెంబర్ వేసిన తర్వాత సి, ఈ, ఏ, బి, డి, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. నిలువుగా రాసి ఈ విధంగా మనం ఎగ్జామ్ పేపర్లో ప్రజెంట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే అడ్డంగా రాస్తే కొన్నిసార్లు ముందు ప్రశ్నలో కలిసిపోయి మార్కులు అనేవి తేడాలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది రాకుండా నెంబర్ వేసేసి ఇలా నిలువుగా అయితే ఎక్కువ స్పేస్ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ చేసేవారికి ఈజీగా మనం జస్ట్ ఏంటంటే వాళ్ళకి కనబడుతుంది, మార్కులు వేయడం జరుగుతుంది, లేకపోతే మిస్ అయిపోతాయి. దీనికి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ సెంటెన్సెస్ని రాస్తాం సి పక్కన, అవసరం లేదు. జస్ట్ ఇదే విధంగా మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చూసినట్లయితే ఇలానే ఉంటుంది ఆన్సర్. కాబట్టి ఆ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, బ్లాక్ ఏరోప్లేన్ నుంచి. ద నేరేటర్ వాజ్ ఫ్లయింగ్ ఇన్ ఫ్రాన్స్ టు ఇంగ్లాండ్. చూడండి, ఎప్పుడైనా ఒక చోటు నుండి ఇంకో చోటుకి అన్నప్పుడు ఫ్రమ్ టు అనేది వాడతాం. ఫ్రమ్ అనేది వాడతాం ఇక్కడ. ఫ్రమ్ ఫ్రాన్స్ టు ఇంగ్లాండ్. సడన్లీ ఈ సా హ్యూజ్ బ్లాక్ క్లౌడ్స్ బిఫోర్ హిమ్. చూడండి, ఇక్కడ బిఫోర్ వాడడంలో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మనం వచ్చేసి టెక్స్టువల్గా మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేటటువంటి ఫ్రేజ్ ఇది వాడడం జరిగింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది వాడడం జరిగింది. ఇది కూడా దాని అర్థం అంతే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే తన ముందు ఉందని, బిఫోర్ అన్నా ముందు అన్న అర్థమే. కాకపోతే మనకి టెక్స్చువల్గా వాడారు కాబట్టి బిఫోర్ అయినా ఓకే, పెద్ద ప్రాబ్లం లేదు. ఎడిట్ చేయమంటున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాయాలి. తర్వాత ఏ మిస్టీరియస్ బ్లాక్ ఏరోప్లేన్ గైడెడ్ హిమ్ సేఫ్లీ త్రూ అన్న THRU హోమోఫోన్స్ ఉంటాయి. ఓకే, ఈ త్రూ అంటే ఇసిరెను అని అర్థం, విసిరెను. మనం రాసేది ఏంది? గుండా, ఆ తుఫాను గుండా అంటే THROUGH అని రాయాలి. ఓకే, కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ పేపర్లోనే ఆన్సర్లు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనం చూస్తే ఇక్కడ త్రూ ద స్టామ్. ఓకే, సేమ్ ఇదే ఫ్రేజ్ చూడండి ఇక్కడ, త్రూ ద స్టామ్. ఈ విధంగా మనం ఏంటంటే పేపర్లోనే కొన్నిసార్లు ఆన్సర్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా మనం పేపర్ని చదవాల్సి ఉంటుంది. ఫైనల్లీ హీ ల్యాండెడ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ సేఫ్ అన్నారు. సేఫ్, ఇక్కడ సేఫ్ అనేది యాడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఉండాల్సింది యాడ్వర్బ్.
సేఫ్లీ ఎల్వై ఉంటుంది, SAFELY సేఫ్లీ అంటే సురక్షితంగా. ఇక్కడే ఎల్వై అంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే మొదటిది ఫ్లయింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు ఇంగ్లాండ్, నుండి వరకు అనేది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే ముందుగా, ఇక్కడ బిఫోర్ బదులు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉండాలి. త్రూ అంటే విసిరేను, త్రూ అంటే గుండా అని అర్థం అనమాట, దాని గుండా వెళ్ళెను అనేసి. సేఫ్లీ అంటే సురక్షితంగా. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్స్. ద యంగ్ సీగల్ వాజ్ అఫ్రైడ్. అఫ్రైడ్ తర్వాత వచ్చేటటువంటిది ఏంటంటే ఆఫ్ అనమాట. ఆఫ్ వస్తుంది కంపల్సరీ, అఫ్రైడ్ తర్వాత ఆఫే వస్తుంది. హిజ్ మదర్ ఫ్లూ డాష్ టు హిమ్ విత్ ఎ పీస్ ఆఫ్ ఫిష్. ఒక చిన్న మొక్క, చేప మొక్క పట్టుకొని నీకేరా నాయన ఇసుకున్నా అని చెప్పి వస్తుంది అనమాట. ఎలా? ఫ్లూ అక్రాస్, అబౌట్ కాదు, ఫ్రమ్ కాదు, అక్రాస్. ఫ్లూ అక్రాస్ అనేది వస్తుంది అనమాట, ఎదురుగా వెళ్ళిందనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం రిపోర్టెడ్ స్పీచ్ చూస్తున్నాం. రిపోర్టెడ్ స్పీచ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ద యంగ్ సీగల్ సెట్ ఐ కెనాట్ ఫ్లై లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. చూడండి, మొదటిది మనం ద యంగ్ సీగల్ యాజ్ టీజ్గా మనం రాస్తాం. యంగ్ సీగల్ సెడ్గానే ఉంటుంది. అండ్ కామా ఏదైతే ఉందో అది ఇన్వర్టెడ్ కామర్స్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు దట్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఐ దీని ప్లేస్లో ఇప్పుడు జనరల్గా మనం మగ అయితే హీ, ఆడైతే షీ, మరి ఇది పక్షి కాబట్టి ఇట్ రాస్తాం. ద యంగ్ సీగల్ సెడ్ దాట్ ఇట్ కాంట్, కెన్ కాస్త కుడ్ అవుతుంది, కుడ్ నాట్ ఫ్లై, ఇక్కడ ఉన్నదే రాస్తాం. లైక్ మై అన్నాను, మై కాస్త ఏమవుతుంది అంటే ఇట్స్ అవుతుంది. ఇట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్. నెక్స్ట్ మనం రెండోది చూసినట్లయితే ద పైలట్స్ అండ్ అదే రాస్తాం. ద పైలట్ సెడ్. తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామా తీసేసినందుకు కాబట్టి దట్ వస్తుంది. ద పైలట్ సెడ్ దట్. పైలట్ ఇక్కడ మ్యాన్ కాబట్టి హీ. విల్ వుడ్గా మారుతుంది, ఫ్లైగానే ఉంటుంది. త్రూ ద స్టార్మ్ క్లౌడ్స్ యాజ్ టీజ్గా మనం రాసేస్తాం. ఈ విధంగా మనమైతే రాయడం జరుగుతుంది ఈ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కెన్ అనేది కుడ్గా అండ్ విల్ అనేది వుడ్గా మారడం అయితే జరిగింది. ముఖ్యంగా మార్పులు అవే. ఇక్కడ 10వ చూసేసరికి మనం సినానిమ్స్ అనేవి ఉన్నాయి 10వ దాంట్లో, అవి చూద్దాం. ద యంగ్ సీగల్ వాజ్ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయపడ్డం. ఇక్కడ ఫ్రైటెన్ ఉంది, అది కూడా భయపడ్డం అని అర్థం. ఫ్రైటెన్, FRIGHTENED ఫ్రైటెండ్. తర్వాత హంగర్, ఫైనల్లీ అంటే చివరికి అని అర్థం. హంగ్రీ అంటే ఆకలి, కరేజ్ అంటే ధైర్యం, జంప్డ్ అంటే దూకాడు అని. ఇక్కడ హంగర్కి ఉన్నది అలా ఏంటంటే హంగ్రీ అనేదే ఉంది. ఓకే, యాక్చువల్గా హంగర్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హంగ్రీ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంతే తప్ప పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెన్సే తప్ప సేమ్ పదమే, కానీ అక్కడే ఆకలి అనేదానికి సినానిమ్ లేదు. తర్వాత డైవ్డ్ అంటే జంప్డ్, దూకెను అని అర్థం. రెండిటికి డైవ్డ్ అన్నా జంప్డ్ అన్నా దూకెను అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కరేజ్ అనేది ఉంది ఇక్కడ మనకు వచ్చేసి సాహసం, ధైర్యం అనేసి. నెక్స్ట్ వచ్చేసి యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఉన్నాయి. ద యంగ్ సీగల్ ఫెల్ట్ అఫ్రైడ్ టు ఫ్లై. అఫ్రైడ్ అంటే భయపడ్డ. దీనికి ఇప్పుడు ఏం రాయాలి? యాంటనిమ్ రాయాలి.
ఎఫ్రైడ్కి వ్యతిరేక పదం. మనం ఇందాకే చెప్పుకున్నాం, కొన్ని పదాలు కొన్ని ఆన్సర్లు మనకి పేపర్లోనే దొరుకుతాయి. అండ్ నియర్ అంటే దగ్గర అని, అప్వర్డ్స్ అంటే పైన అని, కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్గా ఉండడం, భయపడకుండా ఉండడం. ఇప్పుడు ఎఫ్రైడ్కి వ్యతిరేక పదం ఏం రాయొచ్చు అనుకున్నారు? కాన్ఫిడెంట్ రాయొచ్చు. ఆత్మవిశ్వాసంతో దృఢంగా కనబడ్డం. అండ్ అట్లానే ఎక్కడ కాన్ఫిడెంట్ వ్యతిరేక పదం? ఎఫ్రైడ్, భయం అనేది రాయొచ్చు. ఇక నియర్కి ఫార్, అప్వర్డ్స్కి డౌన్వర్డ్స్. ఈ విధంగా మనం ఆపోజిట్స్ అనేవి మనం ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్, ద యంగ్ సీగల్ వాజ్ డాష్ ఏబుల్ టు ఫ్లై అట్ ఫస్ట్. అనేబుల్, ఓకే, అనేబుల్ అనమాట, ఎగరలేకపోయాడు, క్యాబిలిటీ లేదు ఫస్ట్లో. హీ గేదర్డ్ బ్రేవ్ డాష్ బిఫోర్ టేకింగ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. హీ గేదర్డ్ ఏంటి? బ్రేవరియా, బ్రేవ్లియా? హీ గేదర్డ్ బ్రేవరీ, ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు అనేసి. ఈ విధంగా ఫస్ట్ ఫ్లైట్ అప్పుడు ఏం చేశాడు? ధైర్యాన్ని కూడగట్టుకునే యంగ్ సీగల్. ఎంట్రీ చూస్తున్నామండి. ఎప్పుడైనా సరే డైరీ మనం రాయాలనుకుంటే ఓ ఫార్మాట్ని మనం ముందే పెట్టుకున్నాం. ఏంటంటే ముందు ఓ డేట్ రాస్తాం, ఎప్పుడు ఎగ్జామ్ రాస్తే ఆ డేట్ అనేది మనం రాస్తాం. అండ్ ఆ డే అనేది మనం రాయడం అయితే జరుగుతుంది. మండే అయితే మండే, ట్యూస్డే అయితే ట్యూస్డే, వెన్స్డే అయితే వెన్స్డే. డియర్ డైరీ. ఇక సమయం దరిదాపులు నైటే మనం రాసే డైరీ. సో 8 PM నుంచి మన ఇష్టం, 8 PM, 9 PM, 10 PM ఈ విధంగా రాసుకుంటాం. ఐఆమ్ వెరీ, విషయం విషాదాంతం అయితే అంటే బాధ కలిగించేదైతే సాడ్ రాస్తా, లేకపోతే గ్లాడ్ రాస్తా. ఐఆమ్ వెరీ గ్లాడ్ టుడే. ఇక్కడ మనకు వచ్చేసి ఇచ్చినటువంటి ప్రశ్న ఫస్ట్ ఫ్లైట్, మొదటి ప్రయాణం గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ఇట్స్ అబౌట్ గ్లాడ్ అనమాట. కాబట్టి ఆనందదాయకమైంది. ఐఎమ్ గ్లాడ్ టుడే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగింది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. ఇది మామూలు రోజుల్లాగా అయితే కాదు. ఇట్స్ ఫర్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ అవీ రొటీన్. ఏదైతే రొటీన్కి భిన్నంగా జరిగింది ఇది. తర్వాత టాపిక్ రిలేటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, అక్కడ ఈ ప్లేస్లో మనం రాయాల్సింది ఏంటో చూద్దాం. అది ప్రశ్నలో నుండే తీసుకుంటాం. చూడండి, అరటి తొక్కున్నట్టే ఈ పాఠం ఏదైతే ఉందో అది మనకు అనవసరం, ఒక్కలాంటిది. వాటిని ఏంటంటే మనం తీసేసుకోవాలి. ద యంగ్ సీగల్ ఉంది కదా, అక్కడ ఐ ప్లేస్ చేసుకోవాలి. ఎందుకని? యు ఆర్ ద యంగ్ సీగల్, మీరే ఆ యంగ్ సీగల్. అందుకని యంగ్ సీగల్ వదులు ఐ పెట్టుకుంటాం. ఐ వాజ్ అఫ్రైడ్ టు ఫ్లై, నేను చాలా భయపడుతున్నా ఎగరడానికి. ఎంకరేజ్డ్ బై మై మదర్. చూడండి, ఎంకరేజ్డ్ బై మై మదర్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే హీ ప్లేస్లో ఐ, హిజ్ ప్లేస్లో మై. చూడండి, హీ ప్లేస్లో ఐ, హిజ్ ప్లేస్లో మై అనేది మనం రాసుకుంటాం. హీ ఫైనల్లీ అంటే ఐ ఫైనల్లీ స్ప్రెడ్. హిజ్ ఉంది కదా ఇక్కడ, ఆ హిజ్ ప్లేస్లో మై అనేది రాసుకుంటాం. అండ్ ఫ్లూ సక్సెస్ఫుల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. హీ ఉంది కదా ఇక్కడ, దాని ప్లేస్లో ఐ. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ ఓవర్కమింగ్ మై ఫియర్. సింపుల్గా అనమాట, చాలా సింపుల్గా. మీరు ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా స్కోప్ ఉంటుంది యాడ్ చేసుకోవడానికి, రాయడానికి. ఐ వాజ్ అఫ్రైడ్ టు ఫ్లై, నేను ఎగరడానికి చాలా చాలా భయపడ్డాను. ఎంకరేజ్డ్ బై మై మదర్, మా అమ్మగారు ప్రోత్సహించారు. ఐ ఫైనల్లీ స్ప్రెడ్ మై వింగ్స్, నా రెక్కల్ని చాపాను. అండ్ ఫ్లూ సక్సెస్ఫుల్లీ ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి నేను చాలా చాలా అద్భుతంగా ఎగిరాను, విజయవంతంగా. ఐ ఫెల్ట్ హ్యాపీ, నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ ఓవర్కమింగ్ మై ఫియర్, నా భయాన్ని జయించినందుకు నాకు చాలా చాలా సంతోషం ఉంది. ఇదే మన టాపిక్ రిలేటెడ్ లైన్లో రాయడం అయితే జరుగుతుంది. రాసిన తర్వాత టాపిక్ రిలేటెడ్ లైన్స్లో మనం అయితే ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి మై డే ఎండ్స్ విత్ దీస్ న్యూ ఫీలింగ్స్, ఈ కొత్తగా వచ్చినటువంటి భావోద్రేకాలతో నిండిపోయి ఉంది.
ఇట్ లెఫ్ట్ ఎ స్ట్రాంగ్ ఇంప్రెషన్, నా మీద చాలా గాఢమైన ముద్ర వేసింది. ఇట్ వాజ్ వెరీ మార్వల్ డేస్, అంటే అద్భుతమైన రోజు అనేసి. ఈ విధంగా మనం రాసిన తర్వాత ఏం చేస్తాము అంటే ఇక్కడ గుడ్ నైట్ అని రాస్తాం. రాసి అండ్ మన ఎవరైతే వాళ్ళ సంతకం యంగ్ సీగల్ పేరు రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనమైతే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది డైరీ రైటింగ్ అనేది. ఈ విధంగా సింపుల్గా అండి. ప్రతిదీ కూడా మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి, దయచేసి గమనించండి. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్గా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.